పడుచువాడిని చంపానంటాడు. ఒక నరహంతకుడు ఈ కయీను కుటుంబంలో నుంచి వచ్చాడు, ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి వివాహాలన్నీ భ్రష్టు పట్టిపోయి దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారిలో తమ మనస్సుకు నచ్చిన వారిని వివాహాలు చేసుకుంటూ కేవలం శరీర సంబంధమైన సుఖాల కోసం, కేవలం శరీర సంబంధమైన అల్పకాల సంతోషాల కోసం వివాహాలకు అలవాటు పడిపోయారు. ఆ కాలంలోనే జలప్రళయం వచ్చింది భూమి మీదకి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా మాటలు ముగిస్తున్నాను. దేవుని సంకల్పానికి దెబ్బ కొట్టే పరిస్థితులు ఎప్పుడైతే సమాజంలో మొదలవుతాయో అప్పుడే ఈ సృష్టి నాశనం అనేది జరుగుతుంది. దేవుని సంకల్పానికి దెబ్బ కొట్టే పరిస్థితులు అలనాడు వచ్చాయి కనుక వివాహ వ్యవస్థను ఆయన కొరకు ప్రారంభిస్తే మనుషులు స్వార్థపరులుగా మారిపోయి 5 నిమిషాల సుఖం కోసం వివాహం చేసుకునే విధంగా తయారయ్యారు. ఆ రోజుల్లో స్వార్థం కోసం వివాహాలు చేసుకునేవారుగా, వాళ్ళ సంతోషాల కోసం ఈ లెముకనేవాడు ఇద్దరిని వివాహం చేసుకుంటాడు. ఇలా వివాహాల మీద వివాహాలు జరుగుతూ చక్కని వారిని చూసి, అంటే అందాలు చూసి ఆనందం కోసం, సంతోషం కోసం ఏదో వివాహం చేసేసుకోవాలన్నట్టు చేసేసుకునే రోజుల్లో అలనాడు నోవహు దినాల్లో ఉన్నప్పుడు దేవునికి నచ్చలేదండి. ఎందుకు నచ్చలేదో తెలుసా? నా సంకల్పం ఇది కాదు. మీరేదో శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తన కోసమో 5 నిమిషాల సుఖం కోసమో అయితే వివాహాలు చేసుకోవాల్సినంత అవసరత లేదు. ఈరోజు కూడా వ్యవస్థ అలాగే మారిపోయింది. డేటింగ్ మీరు వినే ఉంటారు. చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు డేటింగ్లో ఉన్నారట. సిగ్గు పడకుండా చెప్పుకుంటున్నారు. సిగ్గే పడరు అసలు, దౌర్భాగ్యులు. ఏం చేసుకుంటున్నారంటే మేము డేటింగ్లో ఉన్నామండి. డేటింగ్ అంటే ఏంటి? సంసారం చేస్తారట, పెళ్లి చేసుకోరు అంతే. సంసారం చేస్తున్నారు. సిటీస్లో చాలామంది సాఫ్ట్వేర్ కల్చర్లో కూడా ఇది మనకు కనబడుతుంది. సంసారం అంతా మామూలే, ఒకే అపార్ట్మెంట్లో ఉంటారు, ఒక ఫ్లాట్లో ఉంటారు, కానీ వివాహం మాత్రం చేసుకోలేదు వాళ్ళు. కొన్నాళ్ల పాటు ఏదో సపోటా పళ్ళోడి దగ్గరికి వెళ్ళి పండు వేయ తిని చూస్తాను, నచ్చితే కొంటాను లేకపోతే కొన్నట్టు వీళ్ళు కొన్నాళ్ల పాటు సంసారం చేస్తారట, నచ్చితే పెళ్లి చేసుకుంటారట, నచ్చకపోతే అక్కడే కటీఫ్. ఇలాంటి దౌర్భాగ్యకరమైన వాతావరణం ఈనాడు కనబడుతుంది. ఆనాడు నోవహు దినాల్లో కూడా ఉంది. గనుకనే నోవహుతో అన్నాడు, ఈ భూమి చెడుతనముతో నిండి ఉన్నది, బలాత్కారముతో నిండి ఉన్నది, నా సంకల్పానికి దూరంగా పిల్లలందరూ వెళ్ళిపోయారు. కనుకనే జలప్రళయంతో ఈ ప్రకృతిని